నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-20 వచనాలలో క్రీస్తు పట్ల విశ్వాసంతో నమ్మకంగా ఉండేవారి నిత్య రక్షణ మార్పు చెందదని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు అబద్ధమాడడు. ఆయన వాగ్దానాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అబద్ధమాడుట దేవునికి అసాధ్యము. కనుకనే అబ్రహాముకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చుట మనం చూడవచ్చు. దేవుని యందు నమ్మకం, ఓర్పు ఏ విధంగా కలిగి ఉండాలి అన్నదానికి అబ్రహాము ఒక మంచి ఉదాహరణ. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాముకు వాగ్దాన దేశాన్ని ఇస్తానని ఇంతకు ముందే దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాము దేవునికి విధేయుడవగా దేవుడు అతనికి 2 విషయాలు వాగ్దానం చేశాడు. మొదటిది, ఆయన తన నిబంధనను నియమించడం. రెండవది, దేవుడు అతనిని అత్యధికంగా అభివృద్ధి పొందించడం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని అబ్రహాము దేవునిని నమ్మి విశ్వసించిన కారణాన ఆదికాండం 22వ అధ్యాయం 16-17 వచనాలలో అబ్రహాముకు దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో సంపూర్ణ విధేయుడై ఒక్కడే అయి ఉన్న తన కుమారుని ఇచ్చుటకు వెనుదీయనందున దేవుడు అతనిని నిశ్చయముగా ఆశీర్వదించి సంతానమును, దేశమును, సకల భాగ్యములను ఇస్తాను అని తనకంటే గొప్పవాడు లేనందున దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు. దేవుడు అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలను, సముద్ర తీరమందలి ఇసుక వలను విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు. అంతేకాక శత్రువుల గౌనులను స్వాధీనపరుచుకునే వాగ్దానం, సరిహద్దుల విస్తరణకు సంబంధించిన వాగ్దానం, అబ్రహాము సంతానం భూలోకంలోని జనములన్నిటికీ ఆశీర్వాద కారణంగా ఉండేటటువంటి వాగ్దానాలను పొందుకున్నాడు. అబ్రహాము చూపిన సంపూర్ణ విధేయత, కలిగి ఉన్న అచంచలమైన విశ్వాసం మనము కలిగి జీవిస్తే మనలను నిశ్చయముగా ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాలు తరతరములకు విస్తరింపజేస్తాడు. ఆమేన్.